హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూలై 2024 కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ జూలై 2024. మహారాష్ట్ర తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ సుజాత సౌనిక్. ఇటీవల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత T20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్డ్ అయిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ రవీంద్ర జడేజా. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధాని మోదీ ఇటీవల ఎవరి జీవితం ఆధారంగా 3 పుస్తకాలను విడుదల చేశారు? ప్రధాని మోడీ ఇటీవల ఎవరి జీవితం ఆధారంగా 3 పుస్తకాలను విడుదల చేశారు? ఆన్సర్ ఎం వెంకయ్య నాయుడు జీవితం ఆధారంగా 3 పుస్తకాలను రిలీజ్ చేశారు. ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా వీటిని విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ప్రారంభించిన గ్రామీణ భూ రికార్డుల పోర్టల్కు పేరేమిటి? ఆన్సర్ భువన్ పంచాయత్. నెక్స్ట్ క్వశ్చన్. కంచమేళం డోలీ కళాకారుడు పద్మశ్రీ గ్రహీత సకిని రామచంద్రయ్య ఇటీవల మరణించాడు. అతను ఏ కథను వివరిస్తూ కంచుతాళం, కంచుమేళం వాయించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు? ఆన్సర్ మేడారం సమ్మక్క సారలమ్మ. ఇటీవల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రష్యా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన సందర్భంగా ఏ సంవత్సరం నాటి భారత్ బంగ్లా జలాల ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించారు? ఆన్సర్ 1996. ఏ ఫ్లై ఆన్ ద ఆర్బీఐ వాల్, an ఇన్సైడర్ వ్యూ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ అల్ఫనా కిలావాలా. నెక్స్ట్ క్వశ్చన్. గేట్ వేస్ టు ది సీ, హిస్టారిక్ పోర్ట్స్ అండ్ డాక్స్ ఆఫ్ ముంబై రీజియన్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ రమేష్ బయాస్. నెక్స్ట్ క్వశ్చన్. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రధాని మోడీ ప్రచారం చేసిన నినాదం ఏంటి? ఆన్సర్ ప్లాంట్ ఫర్ మదర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఐపీఎల్లోని ఆర్సీబీ టీం యొక్క బ్యాటింగ్ కోచ్ మరియు మెంటార్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ దినేష్ కార్తిక్. నెక్స్ట్ క్వశ్చన్. T20 వరల్డ్ కప్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా T20 ఆల్రౌండర్స్ జాబితాలో నెంబర్ 1గా నిలిచిన తొలి భారతీయ క్రికెటర్ ఎవరు? ఆన్సర్ హార్దిక్ పాండ్యా. నెక్స్ట్ క్వశ్చన్. 150 ఏళ్ల క్రితం అదృశ్యమైన అడవి దున్న ఇటీవల ఏపీలోని ఏ అడవుల్లో కనిపించింది? ఆన్సర్ నల్లమల్ల అడవి, ఆత్మకూర్ అడవి డివిజన్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల G7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏ సంవత్సరం నాటికి ఇండియాలో కర్బన ఉద్గారాల తటస్థత సాధిస్తుందని పేర్కొన్నారు? ఆన్సర్ 2070 నాటికి. నెక్స్ట్ క్వశ్చన్. సాహిత్య రంగంలో ప్రతిష్టాత్మకమైన 12వ విశ్వ హిందీ సమ్మాన్ అవార్డుని ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ ఉషా ఠాకూర్. నెక్స్ట్ క్వశ్చన్. 24వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2024 సమావేశం జూలై 3-4 తేదీలలో కజకిస్తాన్లోని అస్తానాలో జరిగింది. అయితే ఈ సమ్మిట్లో పాల్గొన్న భారతదేశ ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ ఎస్ జయశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. హవాయి హైలాండ్స్లో జరుగుతున్న రింపాక్ మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్ 2024లో ఇండియా నుండి ఏ యుద్ధ నౌక పాల్గొంది? ఆన్సర్ INS శివాలిక్. నెక్స్ట్ క్వశ్చన్. కోల్కతాకు చెందిన సోనాపూర్ అరోహి మౌంటైనీర్ క్లబ్ అధిరోహకుల బృందం ఫీర్ పంజాల్ శ్రేణిలో ఉన్న గుప్త పర్వతాలని అధిరోహించారు. కాగా ఇవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో నిలిచిన స్నో బ్లైండ్ ఒక మాల్వేర్.
ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో తొలిసారిగా జాతుల యొక్క చెక్ లిస్టును సిద్ధం చేసింది ఇండియా కాగా ఈ జాతుల సంఖ్య ఎంత ఉంది? ఆన్సర్ 1,04,561. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ మైత్రి యొక్క 13వ ఎడిషన్ థాయిలాండ్లోని తక్ ప్రావిన్స్లోని పోర్ట్ వచిరా ప్రకాండ్లో జూలై 1 నుంచి 15 వరకు జరుగుతాయి. అయితే ఈ ఎక్సర్సైజ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఇండియా, థాయిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెపన్ సిస్టమ్స్ స్కూల్ని ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ హైదరాబాద్. గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2024 గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2024 జూలై 3-4 తేదీలలో ఇక్కడ జరిగింది. ఈ సమ్మిట్ నినాదం ఏమిటి? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది. నినాదం ఎంపవరింగ్ రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్మెంట్ అడాప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీవాద సాహిత్యం మరియు అధ్యయనాలకు గణనీయమైన గుర్తింపుగా ఇటీవల కె సరస్వతి అమ్మ అవార్డుని ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ పి గీత. ఈమె రచయిత్రి, స్త్రీవాద ఉద్యమకారిణి. ఈ అవార్డు ఉమెన్స్ ఇంటిగ్రేషన్ మరియు గ్రోత్ స్పోర్ట్ కేరళ వారిచే స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ డ్రెస్ విత్ రోబోటిక్ స్నేక్ని ఎవరు రూపొందించారు? ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ డ్రెస్ విత్ రోబోటిక్ స్నేక్ని ఎవరు రూపొందించారు? ఆన్సర్ క్రిస్టినా ఎర్నెస్ట్. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా జూలై నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.